హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టావ్ నెట్‌వర్క్‌కి సంబంధించి అయితే లేటెస్ట్ అండ్ బిగ్ అప్డేట్స్ అయితే మనకి రీసెంట్‌గా రావడం జరిగిందండి. సో, ఈ ప్రాజెక్ట్‌లో మనకి లిస్టింగ్ డేట్ అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంక దాంతో పాటు కేవైసీ మైగ్రేషన్ ఎప్పుడు ఉంటుంది. ఇంక దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మొత్తం టోటల్ సప్లై అంతా ఎంతవరకు మైగ్రేషన్ కాబోతున్నాయి. ఇంక దాంతో పాటు ప్రెజెంట్ అండి మనకైతే ఇక్కడ మైనింగ్ చేసుకోవడానికైతే ఎన్ని కాయిన్‌లు వస్తున్నాయి. ఆ తర్వాత హాల్వింగ్ ఎప్పుడు ఉంటుంది. ఇంక దాంతో పాటు ఈ టోకెన్‌కి సంబంధించిన వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ఈ యొక్క అఫీషియల్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, దీంట్లో ఉన్న వివరాలు మొత్తం తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్ గాని కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ గాని మీరు కింద నల్లబెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియోకి నచ్చినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా అండి ఒక చిన్న అప్డేట్ అయితే మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. సో, టిక్ కాయిన్‌లో అయితే యాక్చువల్‌గా ఈరోజైతే మనకి కేవైసీ స్టార్ట్ కావాల్సి ఉంటుందండి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మన కేవైసీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని డిలేస్ వల్ల అయితే కేవైసీ మనకైతే రేపటికైతే పోస్ట్‌పోన్ అయితే కావడం జరిగిందండి. సో, రేపైతే మనకు అఫీషియల్‌గా కేవైసీ స్టార్ట్ కాబోతుందనమాట. సో, దాంట్లోనే మనకు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇంక దాంతో పాటు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకైతే రేపు తెలియబోతున్నాయండి. సో, ఎవరికి డిసప్పాయింట్ అవ్వద్దు, వన్ డే డిలే అవుతుందని. సో, రేపటి నుంచి అయితే మనం కేవైసీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఒక చిన్న విషయం అండి, మైనింగ్ ప్రాజెక్ట్‌లో ఏదైనా సరేనండి, చెప్పిన డేట్‌కి జరగడం అనేది కొంచెం తక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ వర్క్ అయినా సరే అనుకున్న వెంటనే క్లియర్ అయితే అవ్వదండి. సో, అందుకోసం వీళ్ళైతే పోస్ట్ పోన్ అయితే చేయడం జరుగుతుంది. సో, అది జరగకపోతే మనం ఇబ్బంది పడాలి కానీ పోస్ట్ పోన్ అయితే ఇబ్బంది ఏం లేదండి. మనం ఓపిక అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి మైనింగ్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి అని చాలా సార్లు చెప్పాను కదా! అది మరొకసారి అయితే ప్రూవ్ అయితే కావడం జరిగిందండి. సో, ఎవరికి డిసప్పాయింట్ అయితే కావద్దు. అందరూ కూడా హ్యాపీగా మైండ్ చేస్తూ ఉండండి. సో, ఎవరైతే ఇక్కడ ఒక 6, 7 డేస్ నుంచి మాత్రమే మైండ్ చేస్తున్నారో ఇది ఒక మంచి విషయమే. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌ట్రాగా మైండ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక యాక్టివ్ యూజర్ అని తెలుసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం అయితే మళ్ళీ వచ్చిందండి. సో, రేపైతే మన కేవైసీ రాబోతుందనమాట. దానికి సంబంధించి ప్రతి పిన్ టు పిన్ అప్డేట్ అయితే వీళ్ళు ఇచ్చిన వెంటనే కోర్ టీమ్ వాళ్ళు మన యొక్క ఛానల్‌లో వస్తుంది. మీరైతే మన ఛానల్‌ని ఫాలో అయిపోండి. సో, ఇదండి టిక్ కాయిన్‌కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనమాట. ఇంక మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, చూసినట్లయితేనండి మన యొక్క టావ్ నెట్వర్క్‌లో అయితే ఈ విధంగా ఒక గొప్ప అప్డేట్ అయితే రీసెంట్‌గా రావడం జరిగింది. సో, దీంట్లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రోడ్ మ్యాప్ లాగా మనకున్న ప్రతి డౌట్ అండి, ప్రతి డౌట్‌కి అయితే వీళ్ళు ఇక్కడ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, అవేంటి తెలుసుకుందాం. టావ్ నెట్వర్క్ అప్డేట్స్ అండి. సో, ఇవన్నీ మనకైతే రీసెంట్‌గా వచ్చిన అఫీషియల్ అప్డేట్లు, దీంట్లో ఎటువంటి ఇబ్బందులేం లేవు. అన్నీ కూడా ఒరిజినలే అనమాట. సో, ఫస్ట్ క్వెషన్‌కైతే ఆన్సర్ ఇచ్చేసారు. అసలు మన టావ్ టోకెన్ అనేది ఎప్పుడు క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయితే అవుతుంది అని ఫస్ట్ క్వెషన్ అండి. వీళ్ళైతే క్లారిటీగా ఆన్సర్ కూడా చెప్పేశారు. అది కూడా జనవరి 2027. సో, నెక్స్ట్ ఇయర్ జనవరిలో మనకైతే ఈ టోకెన్ అయితే గ్లోబల్ క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయితే కాబోతుందండి. ఆల్రెడీ మనకైతే కమ్యూనిటీ కూడా చాలా బాగా గ్రో అయితే అవుతుంది. సో, మీరందరూ కూడా యాక్టివ్‌గా ఉండి ఈ ప్రాజెక్టులు కూడా మంచిగా మైనింగ్ అయితే నేను చేయాలని కోరుకుంటున్నానండి. సో, ఎందుకంటే హాల్వింగ్ అయితే ఉంటుంది. తర్వాత మనకైతే ఇప్పుడు వచ్చిన టోకెన్స్ అయితే రావన్నమాట. సో, లిస్టింగ్ అయితే మనకి జనవరి 2027 నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లోనే Q1లోనే మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో, అప్పటి వరకు ఎవరైతే ఓపికతో మైనింగ్ చేసుకొని ఇంక దాంతో పాటు కేవైసీ చేసుకుంటారో వాళ్ళకైతే మైగ్రేషన్ అవుతుందన్నమాట. వాళ్ళు మాత్రమే టోకెన్స్‌ని అయితే మార్కెట్‌లో సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో, ముఖ్యంగా అయితే లిస్టింగ్ అప్డేట్ కావాల్సింది మనకి ఈ లిస్టింగ్ అప్డేట్ అయితే చెప్పేశారు. జనవరి 2027 మనకి చెప్పారండి. సో, అటు ఇటుగా మరీ మనకైతే భారీ మార్పులు అయితే ఉండవు. ఈ యొక్క డేట్స్‌లో అయితే అటు ఇటుగా కొంచెం లేట్ ఉండొచ్చు కానీ మ్యాక్సిమం మనకైతే ఇదే కరెక్ట్ అయితే అవుతుందని తెలుసుకోవచ్చండి అందరం కూడా. ఇంక దాంతో పాటండి సెకండ్ పాయింట్, కేవైసీ మరియు మైగ్రేషన్ ఎప్పుడు? లిస్టింగ్‌కి సుమారు 2 నెలల ముందు ప్రారంభమవుతాయని అంచనా. సో, ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరేనండి మనకైతే లిస్టింగ్ అనేది జరగడానికంటే ముందే జరిగిపోవాలి కేవైసీ అనేది. సో, కేవైసీ అయిపోయిన వెంటనే అందరికీ కూడా మైగ్రేషన్ అయితే జరుగుతుంది. సో, ఎందుకంటే మన ప్రాజెక్ట్‌లో అందరం కూడా టోకెన్స్ కలిగి ఉంటాం కదా వాలెట్‌లో. వాటిని ఏవైతే సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఫస్ట్ మైగ్రేషన్‌లో మన వాలెట్‌లోకి అయితే రావాలన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి వాలెట్‌లో 1,00,000 కాయిన్‌లు ఉన్నాయనుకుందాం. కానీ ఆ 1,00,000 కాయిన్‌లు ఒకేసారి అయితే సేల్ చేసుకోవడానికి అవకాశం రాదండి. సో, ఫస్ట్ మైగ్రేషన్‌లో వీళ్ళు కొంత పర్సెంటేజ్ ఇస్తారు. ఆ పర్సెంటేజ్ టోకెన్స్ మాత్రమే అవైలబుల్ వాలెట్‌లోకి వస్తాయన్నమాట. వాటిని మాత్రమే మనమైతే ఈ టోకెన్ లిస్టింగ్ అయినప్పుడు సేల్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కేవైసీ అయితేనండి మనకైతే Q4లో మనకైతే రాబోతుందండి. లిస్టింగ్ అంటే 2, 3 మంత్స్ ముందే ఇచ్చేస్తా అని చెబుతున్నారు. ఈ యొక్క కేవైసీ గానీ, మైగ్రేషన్ గానీ. సో, ఈ విధంగా మనకైతే ఒక మంచి అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో, అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఇంకొద్ది నెలల్లో ఈ ప్రాజెక్టులు కూడా మనమైతే కేవైసీ చేసుకోబోతున్నాం. సో, ఇది కూడా ఖచ్చితంగా మంచి విషయమే. ఇంకా దాంతో పాటండి అసలు మన టోకెన్‌కి సంబంధించిన సప్లై ఎంత?
సో ఇప్పటి వరకు అండి వీళ్ళైతే మన టోకెన్ సప్లై ఎంతో బయటకి చెప్పలేదు. 1000 కోట్ల, 2000 కోట్ల, 5000 కోట్ల, 10,000 కోట్ల మొత్తం మనకైతే ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదండి. సప్లైకి సంబంధించి అయితే వీళ్ళు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వరకు ఇవ్వలేదండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఎప్పుడైతే మనకి కేవైసీ మైగ్రేషన్ దశలైతే ఉంటాయో వాటికంటే కొంతకాలం ముందే మేమైతే వాటిని కూడా ప్రకటిస్తామని చెబుతున్నారు. సో లిస్టింగ్ కంటే ఒక 2 నెలల ముందు కేవైసీ, ఆ కేవైసీ కంటే ముందుగానే మనకైతే అసలు మొత్తం సప్లై ఎంత, ఈ ప్రాజెక్టులు ఎంతమంది కమ్యూనిటీ ఉన్నారు, ఎవరు బాగా మైన్ చేస్తున్నారు, అసలు మన సప్లై ఎంత, ఇప్పటివరకు ఎంత మైనింగ్ జరిగింది, ఇంకా ఎంత రిమైనింగ్ మిగిలి ఉంది, అవన్నీ కూడా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సప్లై వివరాలు రావాలండి. దీనికి సంబంధించి అయితే మనకి త్వరలోనే ఇంకొద్ది నెలల్లోనే దీనికి సంబంధించి అప్డేట్ రాబోతుంది. దీని తర్వాత కేవైసీ, దీని తర్వాత లిస్టింగ్ అనమాట. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే జరగబోతున్నాయి. ఆ తర్వాత అండి ఇంక 4 కీ పాయింట్, అసలు మనకి ప్రెజెంట్ ఎన్ని కాయిన్లు వస్తున్నాయండి అంటే ప్రస్తుత మైనింగ్ రేట్ అనమాట. సో ప్రతి గంటకినండి మనకైతే 6.28 కాయిన్లు అయితే వస్తున్నాయి. అంటే పైకి సంబంధించి 3.14 కాదండి, 3.14 కదా పై అనేది, దానికి డబుల్ అనమాట. 6.28 అయితే ప్రజెంట్ అయితే మనకి ప్రతి గంటకి కూడా వస్తుంది అండి. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే హాల్వింగ్ జరుగుతుందో దీంట్లో మనకి సగం మాత్రమే లభించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు గంటకు 6 కాయిన్ల వరకు వస్తున్నాయి కదా, తర్వాత 3 మాత్రమే వస్తాయండి. సో ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే హాల్వింగ్ అనేది చాలా చాలా అవసరము. టోకెన్ని దృఢంగా మార్కెట్లో ఉంచాలన్నా సరే, దానికి డిమాండ్ కల్పించాలన్నా సరే ఇది వన్ ఆఫ్ ద కీ పాయింట్గా ఉంటుందండి. సో ఇదే చూస్తున్నారు వీళ్ళు కూడా. సో ఎప్పుడైతే మనకి హాల్వింగ్ అయితే ఉంటుందో అప్పటి నుంచి తక్కువ కాయిన్స్ వస్తాయి కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా యాక్టివ్గా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత అండి టావ్ కాయిన్ యొక్క వాల్యూ ఎంత, ప్రారంభ సమయంలో వెల్లడించిన అసలైన ప్రాజెక్టు విలువ. సో ఇదండి ఈ టోకెన్ సంబంధించిన లిస్టింగ్ ప్రైస్ అనేది ఎంత నోటుగా ఉందండి. సో ఒక మంచి ప్రాజెక్ట్ అనేది ఏ ప్రైస్కి అయితే ఇష్ట అవుతుందో సేమ్ అదే ప్రైస్కి అయితే ఈ టోకెన్ లిస్టింగ్ అయితే కాబోతుంది. సో మనమైతే ఒక మంచి ప్రైజేనండి, మరి ఎక్కువ కాకపోయినా సరే బేసిక్గా మన కష్టానికి ప్రతిఫలం వచ్చేలాగా ఎంతైతే ఉండాలో అంత మాత్రం మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు కూడా ఒకే ప్రైస్ లిస్టింగ్ కావదా, అందుకే చెబుతున్నారు వీళ్ళైతే. ఒక మంచి ప్రైస్కే ఈ టోకెన్ కూడా లిస్టింగ్ అయితే కాబోతుంది. మీ కష్టానికి ఖచ్చితంగా ఉపయోగం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. సో ఇదైతే గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయండి, మైనింగ్ను కొనసాగించండి, సహకారం అందించండి, మరియు టావ్ నెట్వర్క్ భవిష్యత్తులో భాగం కండి. సో చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అండి. వీళ్ళైతే ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే ఇస్తున్నారు. గతంలో కంటే కూడా ఈ మధ్య అయితే మనకి చాలా అప్డేట్లు అయితే వస్తున్నాయండి. సో వీళ్ళైతే ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలి, కమ్యూనిటీతో అని కోరుకుంటున్నారన్నమాట. అందరికీ ప్రయోజనకరమైన పరిస్థితి, కలిసి మనం ఒక మెరుగైన రేపటిని సృష్టిద్దాం. సో ఈ విధంగానండి ఒక మంచి అప్డేట్ అయితే వీళ్ళైతే రీసెంట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో లిస్టింగ్ గురించి చెప్పేశారు, కేవైసీ మైగ్రేషన్ గురించి చెప్పేశారు, మన టోటల్ సప్లై అంతా చెప్పేశారు. టోటల్ సప్లై మనకైతే త్వరలో చెబుతారన్నమాట. సో కేవైసీ గురించి లిస్టింగ్ గురించి అయితే ముందు క్లారిటీ ఉంది. ప్రజెంట్ అయితే మనకు ఒక 6.28 కాయిన్లు వస్తున్నాయి గంటకి మైన్ చేసినట్లయితే. సో తర్వాత మనకైతే ఖచ్చితంగా ఎన్నైతే రావండి, సగానికి సగం పడిపోతుంది అనమాట. సో ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ మనకు హాల్వింగ్ ఉంటుందో డేట్ చెబుతారంట, అప్పుడు నేను మన ఛానల్లో చెబుతాను, మీరైతే ఫాలో అయిపోండి. ఈ టోకెన్ సంబంధించిన మంచి వాల్యూ అనేది మనకైతే రావాలంటే మనకంటూ కూడా మంచి హ్యూజ్ కమ్యూనిటీ కావాలండి. సో మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ని కుదిరినట్లయితే రిఫర్ చేయండి, అది కూడా బలవంతం లేదండి, మీకు కుదిరినట్లయితే రిఫర్ చేయండి, ఎందుకంటే మీ వంతుగా మీరైతే కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది ఒక ప్రాజెక్ట్కి వచ్చేసి. సో ఈ విధంగా మనకైతే జనవరిలో లిస్టింగ్ అయితే ఉంటుంది, దానికంటే ఒక 2 నెలల ముందు మనకి కేవైసీ అయితే ఉంటుంది, దానికంటే 2 నెలల ముందు మన సప్లై వివరాలు అయితే ఉంటాయి, దానికంటే ముందు మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా 1 బై 1 నెలల గ్యాప్లో అన్ని అప్డేట్లు అయితే ఉన్నాయండి. సో అందరూ కూడా ఈ ప్రాజెక్టులు కూడా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చాలా వరకు వీళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు మైనింగ్ అయితే. అందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి. వీళ్ళ యొక్క ప్లానింగ్ కూడా బాగుంది. గతంలో రోడ్ మ్యాప్ కాకుండా ఇప్పుడైతే వీళ్ళు చేంజ్ చేసుకున్నారండి, మంచిగా ప్రజలకి ఏది వెసులుబాటుగా ఉంటుందో చేంజ్ చేశారు వీళ్ళైతే. సో ఇది ఇంకా మంచి విషయమే. సో మీరు కూడా ఈ పాయింట్ అయితే గమనించి యాక్టివ్గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి. సో ఈ యొక్క టావ్ నెట్వర్క్ అప్డేట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి, మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.